అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉమాస్ వరల్డ్ బ్లాగ్స్. ఈ రోజు మనం పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పాలకొల్లులో ఉంది అండి. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. టెంపుల్ యొక్క ప్రత్యేకతను గురించి చెప్పాలి అంటే ఇది వన్ ఆఫ్ ద టాలెస్ట్ టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. హైట్ వచ్చి 120 ఫీట్స్ వరకు ఉంటుంది విత్ 9 ఫ్లోర్స్ తో. ఎంట్రన్స్ లోనే మనకి శివయ్య విగ్రహం అయితే కనిపిస్తుంది అండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. నేనైతే చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్ కి చాలా సార్లు అయితే వచ్చానండి. ఎందుకంటే నా హోమ్ టౌన్ ఇక్కడికి చాలా దగ్గర కాబట్టి. నా చిన్నప్పుడు అమ్మతోనూ షాపింగ్ కి వచ్చినప్పుడల్లా ప్రతిసారి వాళ్ళతో ఈ టెంపుల్ కి అయితే వచ్చేదాన్ని. అమ్మమ్మతో ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేదండి, నా పెళ్లి ఇక్కడే జరిగింది అని చెప్పి. మా తాతయ్య అమ్మమ్మల పెళ్లి కూడా ఇదే టెంపుల్ లో జరిగింది అండి. ఇప్పటికీ ఇక్కడ చాలా పెళ్లిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి. టెంపుల్ యొక్క స్థల పురాణం ఏం చెప్తుంది అంటే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివయ్య దగ్గర వరంగా తీసుకున్న అమృతలింగాన్ని కంఠంలో ధరించి లోకంలో ఉన్న అందరినీ చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉంటారంటండి. అప్పుడు శివపార్వతులు కుమారుడైన కుమారస్వామి ఆయన కంఠంలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించి అందరికి విముక్తినైతే చేస్తారంటండి. ఆ టైంలో ఆ అమృతలింగం 5 పీసెస్ గా 5 ప్లేసెస్ లో పడిపోయింది. అలా పడిన ప్రతి ప్లేస్ లోనూ పంచారామ క్షేత్రాలుగా ఒక్కొక్క క్షేత్రం అయితే ప్రసిద్ధి చెందింది అండి. ఇక్కడ పాలకొల్లులో ఒక క్షేత్రం అయితే ఉంది. అదే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి. ఇక్కడ కొలువైన శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి కృతయుగంలో విష్ణుమూర్తి చేతను, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చేతను ప్రతిష్ఠింపబడ్డారని చెప్పి ఇక్కడ స్థల పురాణం అయితే చెప్పేస్తుంది అండి. ఈ టెంపుల్ యొక్క క్షేత్రపాలకుడు శ్రీ మహావిష్ణువు జనార్దన స్వామి రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా నేనైతే క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను. టెంపుల్ కి వచ్చిన ప్రతిసారి మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి. ఇక్కడున్న క్షీరారామలింగేశ్వర స్వామికి ఇంకొక హిస్టరీ కూడా ఉంది అండి. క్షీరారామలింగేశ్వర స్వామిగా ఈ టెంపుల్ ప్రసిద్ధి చెందడానికి ఒక్క రీజన్ ఏంటంటే, పాలకొల్లుని పూర్వం క్షీరపురి పాలకొల్లును అని పిలిచేవారంటండి. తర్వాత పాలకొల్లుగా ఇది చేంజ్ అయిపోయింది. సో ఆ టైంలో క్షీరపురిగా పిలవడం వల్ల ఇక్కడ క్షీరారామలింగేశ్వర స్వామిగా ఈయన ప్రసిద్ధి చెందారు. కార్తీక మాసంలోనూ శివరాత్రి టైంలో స్వామి దర్శనానికి చాలా టైం అయితే పడుతుంది అండి. చాలా బిజీగా కూడా ఉంటుంది ఈ టెంపుల్ ఆ టైంలో. టెంపుల్ లోపల ప్రాంగణంలో దేవుళ్ళ విగ్రహాలు అయితే చాలా ఉంటాయండి. అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఈ టెంపుల్ చుట్టూ అయితే చెక్కి ఉంటాయి.
టెంపుల్ లోపల బ్యాక్ సైడ్ లో గోశాల కూడా ఉంటుంది అండి. అక్కడ కూడా చాలా గోవులు అయితే ఉంటాయి. క్షేత్రాలు టోటల్ గా 5 అండి. అందులో సోమేశ్వర జనార్దన స్వామి టెంపుల్ కూడా ఒకటి, అది భీమవరం గునుపుడిలో ఉంది. ఆల్రెడీ నా ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేశాను, ఫ్రీ టైమ్ లో అది కూడా వాచ్ చేసేసేయండి. టెంపుల్ మొత్తం చూసేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో నేను వెళ్లే ముందు దర్శనం అయితే చేసుకున్నానండి. అంతరాలయ దర్శనానికి 50 రూపీస్ ఛార్జ్ కూడా ఉంటుంది. మీరు 50 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుని అంతరాలయ దర్శనం ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అండి. ఈ గాలి గోపురం ఎక్కడానికి పర్మిషన్స్ కూడా ఇస్తారండి. ఇక్కడ పర్మిషన్ తీసుకుని మనం గాలి గోపురం అయితే ఎక్కి సిటీ వ్యూని చూడొచ్చు. టెంపుల్ కంప్లీట్ గా అయితే వ్యూ చాలా బాగుంటుంది అండి. నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు అండి. ఫర్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.